జీనర్ న్యూస్ కి స్వాగతం. రామసేన అధ్యక్షులు బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావుకు ప్రాణహాని ఉందని మీడియా సమావేశంలో తెలిపారు. తమ దగ్గర పనిచేస్తున్న తమ అనుచరులే తమను మోసం చేసి తమపై దాడులకు సిద్ధమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను క్షేమంగా ఉండాలంటే ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు. డబ్బులు ఇవ్వని పక్షాన గోకవరం మండలం లేకుండా చేస్తామని బెదిరించారని బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు మీడియా సమావేశంలోని వెల్లడించారు. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశానని బీజేపీ నేత కంబాల తెలిపారు. తనతో ఉంటూ అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని, వారిని తమ వద్దకి రావద్దని చెప్పినందున తమపై కక్షపూరితమైనటువంటి చర్యలు చేపడుతున్నారని వెల్లడించారు. బీజేపీ నేత కంబాల శ్రీనివాసరావు ప్రాణానికి హాని ఉందని పోలీసులను ఆశ్రయించారు. ఇతను ఎవరంటే తామర్ల రాంబాబు. 2024లో ఇతను అసాంఘికమైన కార్యక్రమాలు పాటుపడుతూ జూదము, అలాగే గుండాట్లు, కోడిపందాలు, పేకాట్లు ఇవన్నీ ఆడించే వ్యక్తి. ఇతని గురించి గోకవరంలో ఏ వ్యక్తిని అడిగినా సరే ఈజీగా చెప్తాడు ఇతను ఇలాంటి పనులు చేస్తున్నాడు. దీని వెనకాల గోకవరానికి సంబంధించిన పెద్దలు చాలా ఉన్నారు. వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు, నాకు సంస్కారం కూడా కాదు. అది ఇతని వెనకాల చాలామంది పెద్దలు ఉన్నారు. అవసరం వచ్చినప్పుడు ఆ విషయాలు కూడా నేను బయటపెట్టడానికి నేను సిద్ధపడతాను. ఇది చూసిన తర్వాత నేను మానసికంగా చాలా వేదన చెందాను. అప్పుడు వీళ్ళందరూ వచ్చి నా అభిమానులు, కార్యకర్తలు వచ్చి దీని మీద యాక్షన్ చేస్తున్నారంటే వద్దు అని చెప్పాను. ఈ పత్రిక ఎవరైతే రాసి వాళ్ళ మీద వద్దని. 2016లో అతను 5 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాను నా దగ్గర. మామిడి అయ్యప్పని అతను తీసుకుని డబ్బు అడిగినందుకు ఆ రోజుని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, అతను ఏ ధోరణిలో నన్ను తిట్టాడో, చెవులకి వినకూడని మాటలతోటి నన్ను అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దూషించాడు. అప్పుడు భరించాను, మేనలుడు కదా అని క్షమించాను. రెండవసారి మా నాన్నగారు చనిపోయినప్పుడు మా వీధిలో అందరూ చూశారు. నిద్రలోంచి మెలకువలో వచ్చి పడుకున్న వాళ్ళందరూ బయటకు వచ్చి చూశారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను అన్న ఒకటే మాట, నేను చేస్తున్న మంచి పనులు మన కుటుంబ సభ్యులు కూడా చెప్తాను, వాళ్ళు కూడా తెలుసుకుంటే నన్ను గౌరవిస్తారు కదా అని చెప్పిన ఒక మాట అన్నాను అంతే. ఆ మాటకి నోటికి ఇష్టం వచ్చినట్టుగా నా అమ్మని, నా తండ్రిని అందరిని దూషిస్తూ, ఆ రోజు చనిపోయిన మా తండ్రిని దూషిస్తూ చాలా అసభ్యకరమైన పదజాలంతో నన్ను తిట్టాడు ఆ రోజు. అది మా వీధిలోకి వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కడు చెప్తా. ఆ రోజుని పెద్ద పెద్ద కేకలేస్తూ నన్ను నా భార్యని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పడం కూడా చెప్పాడు. పెద్ద పెద్ద కేకలు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. ఇది ఒక రకమైన మానసికమైన దాడి. మూడవది, మన దళిత నాయకుడు వర్సాల ప్రసాద్ గారు నా పక్కనే ఉన్నాడు. మీరు అవునా కాదని అడగొచ్చు. నేను బీజేపీ, నేను మా